హాయ్ హలో నమస్తే, దిస్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. అయితే గేమ్ చేంజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 10th అయితే రిలీజ్ అవుతుంది. అమెరికాలో యూఎస్లో షోస్ మాత్రం 9 ఏదైతే ప్రీమియర్ షోలు అయితే 9th రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది అయితే చిరంజీవి గారు అయితే ఈ సినిమా చూసారని కూడా దిల్రాజ్ చెప్పారు, ప్రొడ్యూసర్. అయితే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రీ రికార్డ్స్ అవ్వచ్చు, ఇది పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుందని కూడా చిరంజీవి గారు చెప్పడం జరిగింది అనేది దిల్రాజ్ అయితే చెప్పారు. అయితే ఈ సినిమా ముఖ్యంగా అయితే ఈ సినిమా గురించి ఆల్రెడీ నిన్న ట్విట్టర్లో ఆ స్పేస్లో కూడా తమన్ అయితే మాట్లాడారు. అంటే రామ్ చరణ్ గారి కెరియర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ అంట. ఆ తమన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అవుద్దంట. అందులో రామ్ చరణ్ గారు వచ్చే సన్నివేశాలు అంటే ఇంటర్వెల్ అవ్వచ్చు, లేదంటే ప్రీ క్లైమాక్స్ అవ్వచ్చు, ఇంట్రడక్షన్ అవ్వచ్చు, ఏదైతే ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీ యాక్టింగ్ అయితే నడుస్తుంది. అండ్ చరణ్కి సంబంధించిన అంటే ఆయన ఒక 3 షేడ్స్లో అయితే కనబడబడుతున్నారు. పోలీస్ ఆఫీసర్గా అండ్ పొలిటికల్ లీడర్గా, తర్వాత కలెక్టర్గా. ఈ 3 పాత్రలు చరణ్ చాలా తన యాక్టింగ్ కూడా నటించలేదు, జీవించేశారు. ఆ పాత్రకైతే ప్రాణం పోశారు రామ్ చరణ్ అనేది అయితే మనకొచ్చిన సమాచారం. అయితే సినిమాకు సంబంధించింది కొంత అంటే సోషల్ మీడియాలో అయితే ఆల్రెడీ ఈ సినిమా హిట్, బ్లాక్ బాస్టర్, నిశ్శబ్ద సునామీ. ఈ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా గురించి అయితే ఎక్కువగా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ టాక్ అయితే మాట్లాడుకుంటారు. మీరు చూస్తూ ఉండండి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా తమనైతే చాలా మ్యూజిక్ డైరెక్టర్ చాలా గట్టి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే ఆయన అయితే బలంగా నమ్ముతున్నారు, ఆ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అయితే దిల్రాజ్ గారు కూడా సాంగ్స్ ఎరుమా ఆయన డైలాగ్ కూడా ఫేమస్. సాంగ్స్ ఇరుక్కు ఫైట్స్ ఇరుక్కు, ఈ డైలాగ్ ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే. ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు అన్నట్టు ఆయన చాలా అంటే చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాడు. మనం కూడా జనవరి 10th ఏదైతే ఉందో అంటే సినిమాకి సంబంధించి ముఖ్యంగా మనం ఇప్పుడు బయట అయితే సోషల్ మీడియాలో అవుతాయి ఇంట్రడక్షన్స్, క్లైమాక్స్, తర్వాత ఇంటర్వెల్ అవ్వచ్చు, వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ లోపల కథలోకి వస్తే మాత్రం ఆ రామ్ చరణ్ యాక్టింగ్తో అక్కడ రామ్ చరణ్ గారు కాకుండా అంజలి గారు అవ్వచ్చు, ఎస్జే సూర్య, హీరో శ్రీకాంత్ కూడా బలమైన పాత్ర అని చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ కలిపి సినిమాలో ఏ రేంజ్లో యాక్ట్ చేశారో అనేది అయితే జనవరి 10th దాకా మనం వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ అయితే భారీగా అయితే ప్లాన్ చేశారు. మనము బిగ్గెస్ట్ కట్అవుట్ చూసాము, తర్వాత అన్స్టాపబుల్ షో, తర్వాత రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారి సభ, ఆ తర్వాత సినిమా రిలీజ్. అయితే ఈ బజ్ ఏదైతే ఉందో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళబోతుంది. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు అనేది అయితే బలంగా అయితే చెప్తున్నారు బయట ఆడియన్స్ అయితే. చూద్దాం, అంటే మనకి ఈ సినిమాలో అప్పన్న పాత్ర అవ్వచ్చు, లేదంటే రామ్ నందన్ పాత్ర అవ్వచ్చు, ఇంకోటి పోలీస్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఆ తర్వాత బ్యాక్ సన్నివేశాలు ఏదైతే సినిమాలో కథలోకి వచ్చేస్తే ఏదైతే అంటే ముఖ్యంగా చరణ్కి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అవ్వచ్చు, అందులో తను యాక్ట్ చేసిన సీన్స్ అవ్వచ్చు, తను ఏడిపించే సీన్స్, అంటే లాస్ట్ ఏదైతే ఉందో సినిమా ఎండింగ్లో ఆ క్లైమాక్స్కి అయితే రామ్ చరణ్కి నేషనల్ అవార్డ్ పక్కా అని కూడా డైరెక్టర్ సుకుమార్ అయితే చెప్పారు. చూడాలి, అంటే అక్కడ ఎమోషన్స్తో రామ్ చరణ్ ఏడిపించేశాడు. ఆల్రెడీ మనం రంగస్థలం చూసాము, ఎంత బాగా యాక్ట్ చేశాడు రామ్ చరణ్, కళ్ళతో యాక్టింగ్ చేశాడు, ఏడిపించేశాడు. మనం ఆల్రెడీ రంగస్థలంలో చూసిన తర్వాత గేమ్ చేంజర్లో ఒక RRR అంటే ఒక కాంట్రాక్ట్ ఏ సినిమాకి సంబంధం లేకుండా RRR తర్వాత ఒక గేమ్ చేంజర్ అనే సినిమా చేయడం అనేది నిజం మామూలు విషయం కాదు. ఇందులో అయితే మాత్రం వన్ సైడ్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే అంటున్నారు. చూడాలి, నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నా ఈగర్లీ జనవరి 10th కోసం. సినిమా చూసిన తర్వాత కూడా సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం రిలీజ్ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్.